ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? SSMB 29 గురించి తోపు అప్డేట్స్ అయితే మన ముందు ఉన్నాయన్నమాట. సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ఏంది, ఈ నవంబర్లో సినిమాకి సంబంధించి ఒక మంచి అనౌన్స్మెంట్ ఇస్తా అని చెప్పి మన రాజమౌళి గారు తెలియజేశారు. అదిగాక అక్టోబర్ 31న చూసుకున్నట్లయితే బాహుబలి ఎపిక్ ఉంది, దాని గురించి అప్డేట్ ఉంది. దాని చివరిలో ఏదో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఇంకా బాగా వినపడుతున్నాయి అనమాట. వాటన్నిటి గురించి జాగ్రత్తగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ బాహుబలి గురించి మాట్లాడుకోవాలనంటే చిన్న అప్డేట్ అనమాట. ఆ తర్వాత SSMBలోకి వెళ్ళిపోతాను. నేను చూసుకున్నట్లయితే 3 గంటల 50 నిమిషాల సినిమా ఉంటుందంట. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ది బిగినింగ్ అంట, సెకండ్ హాఫ్ మొత్తం కూడా కంక్లూజన్ అంట. కొన్ని సీన్లు అయితే ఎడిటింగ్ చేసి లేపేశారంట. దానివల్ల 3 గంటల 40 నిమిషాలు 4 గంటలకైతే సినిమాని కుదించేశారు అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అటు ఇటుగా ఇంటర్వెల్తో కలుపుకొని 4 గంటల దాకా సినిమా ఉండబోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ వంతును చూసుకున్నట్లయితే మార్నింగ్ 9ంటికి షో పడిద్ది. ఇంకా అది అయిపోగానే యాజ్ ఇట్ ఈజ్ 2 అయింది. ఇంకా అది అయిపోగానే మరి ఏ టైమింగ్స్ మేనేజ్ చేస్తారు అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి. సో మీ థియేటర్కి వెళ్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, 4 గంటలు నాన్ స్టాప్గా థియేటర్లో అయితే కూర్చోవాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక సినిమా చూసేయాలి. ఇప్పటిదాకా ఫస్ట్ హాఫ్ అంటే ఓన్లీ గంటన్నర సినిమానే, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ అంటే 2 గంటల సినిమా చూసేయాలి. ఆ తర్వాత ఇంకో 2 గంటలు ది ఎపిక్ అయితే మొత్తం కలిపి బాహుబలి బిగినింగ్ కంక్లూజన్ కలిపి ఎపిక్ అయిపోద్ది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మరి చూడాలి జక్కన్న ఏం ప్లాన్ చేసింది అనేటటువంటిది. కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయంట, ఏయో ఉన్నాయి అనేటటువంటి వార్తలు కూడా బయట గట్టిగా వినపడుతున్నాయి. మరి ఏం సర్ప్రైజ్ చేసిన మన జక్కన్న అనేటటువంటి దానికోసం నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తాను. ఈ అక్టోబర్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఖచ్చితంగా ది ఎపిక్. అండ్ SSMB 29 గురించి మాట్లాడుకున్నట్లయితే దీని గురించి కొన్ని న్యూస్లు అయితే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి అనమాట. అక్టోబర్ 16న చూసుకున్నట్లయితే, అంటే ఈ నెల 16న చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ని రివీల్ చేస్తారు అనేటటువంటి న్యూస్ బాగా వైరల్గా మారింది. మరి నవంబర్లో అన్నారు కదా, ఈ అక్టోబర్ 16న ఎందుకంటే ఈ మాట మనం చెప్పట్లేదు, మన దానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ మూవీ ప్రొడక్షన్స్ అయితే దాని దగ్గర నుండి న్యూస్ అయితే బాగా లీక్గా బయటకు వచ్చిందనమాట. ఈ విధంగా 16th అంటే ఎగ్జాక్ట్లీ ఇంకో 10 డేస్ కూడా లేదు, ఈ 10 డేస్ గ్యాప్లోనే సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ని అయితే అనౌన్స్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయంట. ఆ టైటిల్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మన మహేష్ బాబు గారు మరియు రాజమౌళి గారు కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమాకు గాను వారణాసి అనేటటువంటి టైటిల్ పెట్టారు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది, బాగా వైరల్గా మారింది. ఇదెక్కడి మాసిన మామ, మహారాజా అనుకున్నాను నేను. ఎందుకంటే మహా అంటే మహేష్ బాబు, రాజా అంటే రాజమౌళి. సో ఈ రెండు కలిపే మహారాజా అనేటటువంటి టైటిల్ పెడతారు అని చెప్పి అనుకున్నా. లేదా ఇంకా వేరే టైటిల్లు చాలా ఉన్నాయి, మన రాజమౌళి గారి బ్రెయిన్లో కుప్పలాది టైటిల్ ఉన్నాయి. అలాంటి టైటిల్ ఏమైనా పెడతారో అని చెప్పి మనమైతే ఇన్ని రోజులు అనుకునే వాళ్ళం, కానీ అవి ఏమీ కాదు, వారణాసి అనేటటువంటి టైటిల్ పెడుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. మరి ఇది ఏమైంది అనేటటువంటిది చూడాలి. అండ్ నవంబర్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ని అయితే అనౌన్స్ చేస్తారంట, గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేస్తారంట. దాంట్లో ప్రియాంక చోప్రాతో పాటు మన పృథ్వీరాజ్ ఉన్నారు కదా విలన్, తనతో పాటు మహేష్ బాబు గారిని ముగ్గురిని కూడా చూపించేటటువంటి ప్రయత్నం మన జక్కన అయితే చేస్తున్నా. అంటే అదంతా వేరే లెవెల్ ఉంటుందా, మామూలుగా ఉండదు అని చెప్పి బయట గట్టి టాక్ ఫ్రెండ్స్. అండ్ చూసుకున్నట్లయితే 16th ఉంది. అండ్ ఈ ఎపిక్తో కలిపి ఒక ఫస్ట్ లుక్ లాంటిది రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం జక్కన చేస్తున్నాం అని చెప్పి సోషల్ మీడియాలో న్యూస్ అయితే ఫుల్ చక్కర్లు కొడుతుంది, ఫుల్ వైరల్గా మారింది. మొట్టమొదట ఈ 16th అప్డేట్ ఉంటుందా అని అంటే ఏమో ఫ్రెండ్స్ చెప్పలేం, ఎందుకంటే నిప్పులేందే పొగరాదు కదా. ఆల్రెడీ చాలా మంది అనుకున్నటువంటి న్యూసే మన ముందు పెట్టారేమో. జక్కన్న నిజంగానే ఈ 16th రోజు సినిమాకు సంబంధించినటువంటి ఏదైనా బిగ్ అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ తను బాహుబలి మీద 100% కూర్చుంటే ఇవన్నీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఆల్రెడీ బాహుబలి రన్ టైం ఆయన ఫిక్స్ చేసిండు, ఎపిక్లో కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి అనేటటువంటి తెలుసు. సో ఈ అక్టోబర్ మొత్తం కూడా ఆయన ఎపిక్ కోసమే కూర్చుండు. ఇది రిలీజ్ అయ్యాక నవంబర్లో అయితే పిచ్చ ఫ్రీ అవుతారు రాజమౌళి గారు. ఇంకా ఆయన ఫ్రీ అయిన తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాను. 16th రోజు కూడా ఏదో ఒక అప్డేట్ వస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ వారణాసి అనేటటువంటి టైటిల్, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, వారణాసి అనేటటువంటి టైటిల్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అనేటటువంటిది మాట్లాడుకుంటే ఆల్రెడీ మీకు తెలుసు, మన మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే గ్లోబ్ ట్రోటర్, అంటే ప్రపంచం మొత్తం కూడా తిరిగేటటువంటి వ్యక్తి. ఆ ఫస్ట్ లుక్ లైక్ రాజమౌళి గారు రిలీజ్ చేసినటువంటి లుక్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే రాముడు అంశాలు కలిగినటువంటి శివభక్తుడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది మొట్టమొదటి పాయింట్. సో రాముడు అంశాలంటే రాముడి యొక్క ఔన్నత్యం. రాముల వారు చూసుకున్నట్లయితే తల్లిదండ్రికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు, తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా చూసుకునేవాడు, స్త్రీలకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు, ఇదంతా కూడా రాముల వారి యొక్క ఔన్నత్యం. అలాంటి ఔన్నత్యుడు మళ్ళీ
పుట్టాడు అని చెప్పి మనందరికీ తెలుసు. సో శ్రీరామచంద్రుడి నుండి నేర్చుకోవాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మనోళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి ఇక్కడ నినాదం చేస్తారు, వెళ్ళి తల్లిని కొడతారు. ఇది కాదు కదా రాముడు మనకు నేర్పింది. రాముడు మనకు నేర్పింది ఏంది? సవతి తల్లి మాటినే వనవాసానికి వెళ్ళేటటువంటి గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఈ విధంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్ ఇది. ఆయన పూజించడం కాదు, ఆయన అనుసరించండి అనేటటువంటిది రాజమౌళి గారు మనకి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి బయటగట్టే వార్తలు ఫ్రెండ్స్. ఈ విధంగా తను ప్రపంచాన్ని చుట్టేయడానికి తన అమ్మా నాన్న కూడా ఒక పెద్ద రీజన్ అవుతారంట. అదంతా కూడా మనకు ముందు అర్థమైంది. అది కాక శ్రీరామచంద్రుడు ఆల్రెడీ శివభక్తుడు. తన మెల్లో చేసుకున్న లాజిక్ ప్రకారం మనమైతే 100% అర్థం చేసుకోవచ్చు తను శివభక్తుడు అనేటటువంటిది. మరి వారణాసి అనేటటువంటి టైటిల్ ఎందుకు పెడుతున్నారంటే ఈ సినిమా షూటింగ్ కొంతమంది ఆఫ్రికాలో అయితే తీసేశారు, కొంత వేరే దేశాలకు వెళ్ళి తీసుకురావడం మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇదంతా కన్నా ఎక్కువ వారణాసి సెట్స్ని భయంకరంగా వేయించిందంట మన రాజమౌళి గారు. దానికోసమే ఆల్మోస్ట్ ఒక 50 కోట్ల దాకా ఖర్చు పెట్టిందంట. అంటే వారణాసిలోనే ఈ సినిమాకి సంబంధించి చాలా షూటింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. సో అందుకే వారణాసి అనేటటువంటి టైటిల్ పెడతారు. వారణ అంటే వరాహం, లైక్ మన వానరాలు ఉంటాయి కదా మన రాములు వారి సైన్యం. సో హనుమంతుల వారి రెఫరెన్స్ ఒకటి, అండ్ అక్కడ చూసుకున్నట్టయితే శివులు వారు ఉన్నారు అనేటటువంటి ఇంకో రెఫరెన్స్. సో ఇవన్నీ కలిపి ఏదో జాగ్రత్తగా చూపించేటటువంటి ప్రయత్నం మన జక్కన చేస్తున్నాం అని చెప్పి గట్టి వార్తలు ఫ్రెండ్స్. సో వారణాసి అనేటటువంటి టైటిల్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఆయన మరి గ్లోబ్ ట్రోటర్ అని చెప్పి ఆల్రెడీ ఆయన రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్లో చెప్పిండు. మరి దానికి ఈ వారణాసికి ఉన్నటువంటి లింక్ ఏంది అనేటటువంటిది తెలియాలంటే మనమైతే సినిమా రిలీజ్ అయిన దాకా ఆగాలి అనేటటువంటిది క్లారిటీగా చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా కూడా రాజమౌళి గారు SSME 29 కోసమే కష్టపడ్డాడు. SSME 29 తీద్దామని చెప్పి బాగా అంటే బాగా ప్రయత్నాలు చేస్తుండు. ఈ గ్యాప్ తీసుకొని ఎపిక్ని రిలీజ్ చేద్దామని చెప్పి ఈ అక్టోబర్ మొత్తం కూడా తనకు కేటాయించిండు అనేటటువంటిది ఇంకా గట్టి వార్తలు అనమాట. సో ఏం చేస్తారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. మీరు ఎపిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కాదను బాహుబలి 2 పార్ట్స్ అంటున్నారు, 3 కూడా అనౌన్స్ చేయండి, ఇంకా కాదను. కానీ ఆ SSME 29 మీద కొద్దిగా గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయండి రాజమౌళి గారు. నవంబర్లో రిలీజ్ చేసేటటువంటి గ్లిమ్స్ ఎలా ఉండాలంటే ఒక్క దెబ్బకి అవతార్ రిగార్డ్ అడ్రస్ లేకుండా పోవాలి అనేటటువంటి ఫీలింగ్ మాకు రావాలి. సినిమా 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 127 దేశాల్లో రిలీజ్ చేస్తున్నాం అనేటటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇది ఎండ్ గేమ్ కన్నా అవతార్ కన్నా చాలా అంటే చాలా ఎక్కువ. ఇన్ని దేశాల్లో ఇంత మట్టికి ఏ సినిమా కూడా రిలీజ్ కాల. ఫర్ ది ఫస్ట్ టైం మన సినిమా అయితే రిలీజ్ అవుతుంది. కాబట్టి అప్పుడు రిలీజ్ చేసేటటువంటి గ్లిమ్స్ ప్రపంచం చూస్తుంది అనేటటువంటిది నేనైతే అనుకుంటున్నా. ఏ విధమైనటువంటి లాంగ్వేజ్ పెట్టకుండా జస్ట్ యాక్షన్తో ఆ యొక్క గ్లిమ్స్ని నింపేటటువంటి ప్రయత్నం జక్కన చేస్తున్నా అనమాట. వెయిటింగ్ మరి 16వ తారీఖు కల్లా వారణాసి అనేటటువంటి టైటిల్ వస్తుందా, మహారాజా అనేటటువంటి టైటిల్ వస్తుందా, లేదా ఇంకా యూనిక్ టైటిల్ ఇంకేమైనా ప్లాన్ చేసిందా అనేటటువంటిది అయితే నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా. మరి మన జక్కన్న శివుడికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా శివుల వారి రెఫరెన్స్ మన రాముల వారి రెఫరెన్స్ కలిపి ఏదైనా ఒక కొత్త టైటిల్ని ప్లాన్ చేయొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇదైతే మనం అనుకోవటమే, లైక్ మరి ఆయన ఏం ప్లాన్ చేసింది అనేటటువంటిది ఆయన బుర్రలో ఉంది అనేటటువంటిది మనకు తెలియదు. మీకు తెలుసో లేదో RRR అనేటటువంటి టైటిల్ ఫిక్స్ చేసింది కూడా అభిమానులు అది బలంగా అనుకున్న తర్వాత మన రాజమౌళి గారు RRR అనేటటువంటి టైటిల్ని ఫిక్స్ చేసి కూర్చుంటారు. అదేవిధంగా మరి దీనికి అందరూ వారణాసి అనేటటువంటి టైటిల్ ఫిక్స్ అవుతున్నారు కాబట్టి దీనికి కూడా వారణాసి అనేటటువంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా అనేటటువంటిది మనమైతే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదే అనమాట క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకోవాల్సింది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేయండి. ఆల్రెడీ తిరగనన్న తోత గురించి ఒక వీడియో అయితే చేశా. తమనన్న రియాక్ట్ అయ్యిండు, DJ సాంగ్ వచ్చింది, IPLలో మన గురించి మాట్లాడతారంట ఫ్యూచర్లో కూడా. సో వాటన్నిటి గురించి ఇంకో వీడియో అయితే చేసిన అనమాట. డెఫినెట్లీ వెళ్ళండి, ఐ బటన్లో అయితే ఇన్ స్క్రీన్లో వస్తుంది, అది క్లిక్ చేసి ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కార్.